వైఎస్సార్సీపీ ప్రభుత్వం అభివృద్ధిలో విఫలమైందని, టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వైఎస్సార్సీపీ చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గొడ్డల్ పార్టీ అధినేత, ఆ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక వేల కోట్ల కుంభకోణంలో మునిగి తేలుతున్న ఆ పార్టీ నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీపై తప్పుడు ఆరోపణలతో రోడ్లెక్కారు. వంచనకు 2 ఏళ్ళని ఈరోజు వాళ్ళు ఒక టైటిల్ పెట్టారు. వంచనకు 2 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు మీరేం చేశారో మేము అడుగుతున్నాం. పోలవరం ప్రాజెక్టు 72% తెలుగుదేశం పార్టీ హయాంలో పూర్తి చేస్తే 73% కూడా 1% కూడా మీరు పూర్తి చేయలేకపోయినారు. అంతేకాదు అమరావతికి అడ్రస్ లేకుండా చేయాలని చూశారు, పొక్క బోలా పడ్డారు. ఈరోజు మీ పార్టీ నాయకులు మద్యం కుంభకోణం కానీ, ఇసుకలో కానీ, లేదా ల్యాండ్ మాఫియాలో కానీ మీరు చేయని కుంభకోణాలు లేవు. మీరు నిండుగా నిలువుగా మీరు మునిగిపోయినారు. మీరు ఆ తప్పులు కప్పిపుచ్చుకునే దానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాగ్దానాలు నెరవేర్చలేదని చెప్పి మీరు రోడ్లు ఎక్కుతున్నారు. మీ నాయకులంతా ఆల్మోస్ట్ ఆల్ టాప్ మోస్ట్ నాయకులంతా జైల్లో పడి రిలాక్స్డ్ టైంగా ఈరోజు ప్రజల పైన పడుతున్నారు. మీరు గుర్తించుకోవాలా, మీ మాటలు విని రోజులు పోయినాయి. ఈరోజు మీ 5 ఏళ్ల హయాంలో 1 లక్ష రూపాయలు కూడా మీరు నూతన పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకురాలేకపోయినారు. సిగ్గుచేటైన విషయం జగన్ రెడ్డి, అయ్యా మిథున్ రెడ్డి, అయ్యా అవినాష్ రెడ్డి, అయ్యా రఘునాథ్ రెడ్డి, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ పార్లమెంట్ లో చర్చల్లో ఏం అభివృద్ధి జరిగిందని క్వశ్చన్ వేయండి, దానికి ఆటోమేటిక్ సమాధానం వస్తుంది. ఈ రోజు 2 ఏళ్ల ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 23 లక్షల నూతన పెట్టుబడులు వచ్చాయి. సుమారు 21 లక్షల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఈరోజు 65,000 కోట్ల రూపాయలను కేవలం పెన్షన్ల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఇది ఒక రికార్డు, భారతదేశ చరిత్రలో ఇది ఒక రికార్డ్. రాబోయే 2 ఏళ్లలో అమరావతి ప్రపంచ రాజధానిలో ఒకటిగా, భారతదేశం కాదు, ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర రాజధానులు కాదు, గుర్తు తెచ్చుకోబోతోంది. అది మీరు ఓర్చలేకున్నారు. తప్పుడు ఆరోపణలు మానుకోండి. ఇచ్చిన అన్ని కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ 6 సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసింది. మీ మాటలు వినరు, మీ గొడ్డలి పార్టీ మాట వినరు. తల్లికి వందనం కింద 67 లక్షల మందికి ఈరోజు వాళ్లకు లబ్ధి చేకూరింది. అదేవిధంగా లక్షలాది మంది మహిళలకు ఈరోజు 1 కోటి మంది మహిళలు మరియు దివ్యాంగులకు ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణం అందించడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మీ నీతి లేని మాటలు ఆనుకొని ఈ రాష్ట్రానికి మేలు చేసేందుకు ఏదైనా ప్రోగ్రాం ఉంటే ఆ ప్రోగ్రాం తీసుకొని జనాలకి రాండి. మీ గొడ్డల పార్టీకి నమ్మి ఓట్లేసే రోజులు పోయినాయి. మీకు 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని రోడ్డుపైకి నెట్టేసినా కూడా అసెంబ్లీ లేకుండా మీకు ఇంకా సిగ్గురాల. మీ పందాన్ని మార్చుకోవాల్సిందిగా రాజపేట నియోజకవర్గం చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, జగన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ పక్షాన్ని సలహా ఇస్తున్నాం. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.